మరి స్టీల్ ప్లాంట్ లో మరి ఈరోజు SMS-1 లో మరి ఆ ల్యాడలు విరిగి సుమారు 8 మంది చనిపోవడం, 6గురికి గాయాలు అవ్వడం, అందులో 2 తీవ్ర గాయాలు అవ్వడం చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ లో ఏం జరిగింది అంటే అది సొంత ఇంట్లో జరిగినట్టంత బాధగా ఉంటుంది. ఇది ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే చనిపోయినటువంటి వారి కుటుంబాలకి తగినటువంటి ఆర్థిక సహాయం, ఉద్యోగం వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మా ప్రయత్నం కూడా రేపు సీఎం గారిని, కేంద్ర మంత్రి గారిని తీసుకురావాలని ఒక ఆలోచనలో ఉన్నాం. వస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బాధ ఏంటంటే ప్లాంట్ అంతా ఫుల్ ప్రొడక్షన్లో నడుస్తున్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ప్లాంట్ మీద కూడా ఒకసారి ఆడిట్ అంతా చేసి, ఎందుకంటే ప్లాంట్ పెట్టి కూడా సుమారు 40 years అవుతుంది. ఆ ప్లాంట్ మీద ఏ విధంగా ఇక్కడ మిషనరీ ఉంది, ఆ మిషనరీకి మళ్ళీ ఎలాగా దాన్ని రెనోవేషన్ లేకపోతే ఇన్నోవేషను లేకపోతే దాని మోడర్నైజేషను చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే కార్మిక వర్గాలు ఏదైతే ఈ స్టీల్ అలాయ్స్ ఉన్నాయో ఆ అలాయ్ బ్లెండ్లోని కాస్త ఇబ్బంది వల్ల ఇది జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక మేనేజ్మెంట్ కూడా కాస్త ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అంటే అనుభవం ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆలోచనలు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇది ఎవరు ఊహించినటువంటిది. ఎందుకంటే గడిచిన ఈ 2 yearsలో కూడా ఫుల్ ప్రొడక్షన్ మీద నడుస్తుంది, ఆల్మోస్ట్ 3 బ్లాస్ట్ ఫర్నెస్లు. మరి అలాంటి సమయంలో జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి పునరావృతం కాకుండా మేము చూస్తామని చెప్పి మరొకసారి మాటిస్తూ, చనిపోయినటువంటి కుటుంబాలకి వాళ్ళకి తగినటువంటి కాంపన్సేషన్ కానీ జాబ్ కానీ చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మా ప్రయత్నం ఉందండి. ఎందుకంటే రేపు 9వ తారీఖుని తిరుపతిలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది కనుక అది బహుశా ఇక్కడికే వస్తారని మా నమ్మకం చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా వస్తారని చెప్పి మేము